హాయ్ ఫ్రెండ్స్, మనలో 40 ఇయర్స్ ఏజ్ దగ్గరికి వచ్చిన వాళ్ళు, 40 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెర్చ్ చేసే ప్లాన్ ఏదైనా ఉంది అంటే అది ఏంటి అంటే మీరేమైనా చెప్పగలరా? అది ఏమో కాదండి, టర్మ్ ప్లాన్. ముఖ్యంగా చాలామంది టర్మ్ ప్లాన్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ టర్మ్ ప్లాన్ యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటి అనేవి చాలామందికి తెలియదు. ఐఆర్డిఏ రూల్స్ ప్రకారం మనం టర్మ్ ప్లాన్ తీసుకోవాలంటే కొన్ని ఎలిజిబిలిటీస్ మనకు ఐఆర్డిఏ నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. ఆ నియమ నిబంధనలు ఉన్న దానిలోనే మనం టర్మ్ ప్లాన్ తీసుకుంటే మన ఫ్యూచర్ అనేది మనకు క్లైమ్ సెటిల్మెంట్ టైంలో మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈరోజు మనం ఆ టర్మ్ ప్లాన్ తీసుకోవడంలో ఉన్న ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా మనం చర్చించుకుందాం. ముఖ్యంగా ఈ టర్మ్ ప్లాన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి ఆర్ఓపి ప్లాన్, ఇంకొకటి ఎన్ఆర్ఓపి ప్లాన్. ఆర్ఓపి ప్లాన్ అంటే మనం ఏదైతే ఒక టర్మ్ తీసుకున్న తర్వాత, అంటే ఎగ్జాంపుల్ ఒక 10 ఇయర్స్ కానీ 12 ఇయర్స్ కానీ ప్రీమియం పేమెంట్ చేసిన తర్వాత మనకు లైఫ్ కవర్ ఒక 20 ఇయర్స్ కానీ 30 ఇయర్స్ కానీ తీసుకున్న తర్వాత ఆ కవరేజ్ పూర్తి అయిన తర్వాత మనకు ఏదైతే మనం చెల్లించిన ప్రీమియమ్స్ ఉన్నాయో అవి తిరిగి రావడాన్నే మనం ఆర్ఓపి ప్లాన్ అనడం జరుగుతుంది. తర్వాత రెండోది ఎన్ఆర్ఓపి ప్లాన్ అంటే నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. ఇందులోనే మనకు అర్థమైపోతుంది, నాన్ రిటర్న్ అంటే మనకు చెల్లించిన ప్రీమియమ్స్ అనేవి తిరిగి పొందడం ఉండదు. అంటే మనం లైఫ్ కవర్ పూర్తి అయిన తర్వాత కూడా మనకి ఎలాంటి రిస్క్ అనేది జరగకపోతే మనం చెల్లించిన ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో అవి కంపెనీ మనకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. అంటే మరి ఆర్ఓపికి ఎన్ఆర్ఓపికి మధ్యలో తేడా తెలుసుకున్నాం. మరి ఈ ఆర్ఓపి వల్ల ఎన్ఆర్ఓపి వల్ల ఏంటి తేడా? ముఖ్యంగా అంటే ఆర్ఓపి ప్లాన్లో ప్రీమియం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎన్ఆర్ఓపి ప్లాన్లో ప్రీమియం అనేది తక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడు మనం ముఖ్యంగా అసలు టర్మ్ ప్లాన్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఎలిజిబిలిటీస్ అనేటివి ఐఆర్డిఏ ఇవ్వడం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా 3 విషయాలు ఉంటాయి. అది ఒకటి మన ఇన్కమ్ అయితే, రెండోది మన ఎడ్యుకేషన్, మూడోది అతి ముఖ్యమైనది మన హెల్త్. ముందుగా ఇన్కమ్ గురించి చూస్తే, అంటే ఇందులో ఏదైనా జాబ్ చేస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఏ జాబ్ చేసినప్పటికీ వాళ్ళ యొక్క గ్రాస్ శాలరీ అనేది పర్ మంత్ 25,000 ఎవో ఉంటే వాళ్ళకు టర్మ్ ప్లాన్ తీసుకునే ఎలిజిబిలిటీ ఉంది. మరి బిజినెస్ చేసే వాళ్ళు అయితే, అంటే అది ఏదైనా ఇండస్ట్రీ కావచ్చు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు కావచ్చు, లేదా కుల వృత్తికి సంబంధించిన పరిశ్రమలు కావచ్చు, ఇంకా ఇతర ఏవైతే బిజినెస్లు చేస్తూ ఉంటారో వాళ్లకు ప్రతి సంవత్సరం, అంటే వరుసగా లాస్ట్ 3 సంవత్సరాల్లో ఐటీ కంపల్సరీ ఫైల్ చేసిన వాళ్ళకు మాత్రమే టర్మ్ ప్లాన్ అనేది ఎలిజిబిలిటీగా ఉంటుంది. ఈ రకంగా మనకు ఇన్కమ్ ఉన్న వాళ్ళకు మాత్రమే టర్మ్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఎడ్యుకేషన్ కంపల్సరీగా ఐఆర్డిఏ మనకు నియమ నిబంధనలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్ తర్వాత 10+2 ఉన్న వాళ్ళకు మాత్రమే టర్మ్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మన 10th అయిపోయిన తర్వాత ఐటీఐ కోర్సు కానీ, పాలిటెక్నిక్ కోర్సు కానీ, పారామెడికల్ కోర్సు కానీ, లేదా ఏదైనా ప్రభుత్వ ఆమోదిత కంప్యూటర్ కోర్స్ చేసిన వాళ్ళకు, అంటే 10th తర్వాత మినిమం 2 సంవత్సరాల పూర్తి చేసిన వాళ్ళకు మాత్రమే టర్మ్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి మూడోది అతి ముఖ్యమైనది ఏంటి అని అంటే మన హెల్త్కి సంబంధించింది. ఎవరికైతే హెల్త్ బాగుంటుందో వాళ్ళకు మాత్రమే టర్మ్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు ఉన్న ఎలాంటి అనారోగ్య సమస్యలను దాచిపెట్టకూడదు. అంటే ముఖ్యంగా ఏదైనా లాంగ్ డిసీజ్, అంటే హార్ట్కు సంబంధించి కావచ్చు,
లివర్కు సంబంధించి కావచ్చు, కిడ్నీకి సంబంధించి కావచ్చు, షుగర్ లెవెల్స్ గురించి కావచ్చు, క్రియాటిన్ లెవెల్స్ గురించి కావచ్చు, ఎలాంటి మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజ్ అంటే మీరు పాలసీ తీసుకునే టైంలోపు తీసుకునే ముందు వరకు మీకు ఏమైనా పాలసీకి జబ్బులు ఉంటే అవి కంపెనీకి మీరు కంపల్సరీ తెలియజేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే వాళ్ళ యొక్క కంపెనీ నామ్స్ ప్రకారం ప్రీమియం అనేది పెంచడమా లేదా ప్రీమియం అనేది రిజెక్ట్ చేయడమా అనేది అది అండర్ రైటింగ్ వాళ్ళ చేతిలో మాత్రమే ఉంటుంది. ఈ ముఖ్యంగా చాలామంది ఇక్కడ చేసే తప్పు ఏంటి అని అంటే టర్మ్ ప్లాన్ ఏదో రకంగా తీసుకోవాలనే ఉద్దేశంలో మీరు మెడికల్ చెకప్కు వెళ్ళినప్పుడు అక్కడి డాక్టర్నో లేదా మెడికల్ ఆఫీసర్నో మేనేజ్ చేసి మీరు కనుక మీకు ఉన్న డిసీజ్ దాచిపెట్టి మీరు కనుక టర్మ్ ప్లాన్ తీసుకుంటే మీకు క్లైమ్ సెటిల్మెంట్ టైంలో థర్డ్ పార్టీ కంపెనీ అంటే కంపెనీ కానీ థర్డ్ పార్టీ ఎంక్వైరీ ఒకవేళ వెళ్ళింది అంటే మీ ఫస్ట్ రిపోర్ట్ ప్రకారం మీరు పాలసీ తీసుకోవడానికి ముందే మీకు ఆ డిసీజ్ ఉంది అని తెలిస్తే మాత్రం మీకు క్లైమ్ సెటిల్మెంట్ అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్త్కు సంబంధించిన డిసీజ్ ఏవి ఉన్నా మీరు కంపెనీకి తెలియజేస్తేనే మీకు క్లైమ్ సెటిల్మెంట్ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది ముఖ్యంగా మీరు గమనించుకొని టర్మ్ ప్లాన్ తీసుకునేటప్పుడు మీరు గమనించవలసిన ముఖ్య ఎలిజిబిలిటీస్. ఇలాంటి ఎలిజిబిలిటీస్ లేకుండా కనుక మీకు ఎవరైనా టర్మ్ ప్లాన్ ఇస్తా అని మిమ్మల్ని మాయమాటలు చెప్పి మీరు కనుక ఆ టర్మ్ ప్లాన్ తీసుకుంటే మీరు పప్పులో కాలేసిన వాళ్ళే అవుతారు. ఎందుకు అంటే ఐఆర్డిఏ అనేది కంపల్సరీ ఈ ఎలిజిబిలిటీస్ ఉన్న వాళ్ళకు మాత్రమే టర్మ్ ప్లాన్ ఇవ్వాలని స్ట్రిక్ట్గా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. చాలామంది ఏం చేస్తారంటే సార్ మీకు ఇన్కమ్ తక్కువైనా నేను టర్మ్ ప్లాన్ ఇప్పిస్తాను, మీకు ఐటీఏ ఫైలింగ్ చేయకపోయినా నేను టర్మ్ ప్లాన్ ఇప్పిస్తాను, మీ హెల్త్ ఏదైనా డిసీజ్ ఉన్నా కూడా నేను మేనేజ్ చేసి టర్మ్ ప్లాన్ ఇప్పిస్తాను అని అంటే మీరు గనక ఆ టర్మ్ ప్లాన్ తీసుకుంటే భవిష్యత్తులో మీకు క్లైమ్ సెటిల్మెంట్ టైంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనే ఈ విషయాలు గమనించుకొని ఈ ఎలిజిబిలిటీస్ మీకు ఉంటే మీ అర్హతను బట్టి మీకు ఎంతవరకు టర్మ్ కవర్ తీసుకోవచ్చో తెలుసుకొని ఒక మంచి కంపెనీలో టర్మ్ ప్లాన్ తీసుకొని మీ బర్త్డేకు కానీ మీ మ్యారేజ్ డే కానీ మీ కుటుంబానికి ఒక గిఫ్ట్గా ఇవ్వండి. మీకు ఎలాంటి టర్మ్ ప్లాన్ తీసుకోవాలో తెలియక మీరు ఇబ్బంది పడితే మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కింద కమెంట్ బాక్స్లో ఆయ్ అని టైప్ చేయండి. నేను మీకు ఆ టర్మ్ ప్లాన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ మీకు ఎలాంటి టర్మ్ ప్లాన్ సూట్ అవుతుంది, మీకు ఎంతవరకు కవరేజ్ వస్తుంది అనే ముఖ్య విషయాలను నేను మీకు తెలియజేయడానికి ప్రతి ఎల్లి వేళలా సిద్ధంగా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.